న్యాయాధికారి ఖరేఘాట్కు ఆ బాలుడిచ్చిన సమాధానంతో మతిపోయింది. నీ పేరేమిటి? నా పేరు ఆజాద్. తండ్రి పేరు స్వాధీన్. నీ ఇల్లెక్కడ? కారాగృహం. ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు ఆ బాలుడు. కోర్టులో సందర్శకుల నుంచి భారత్ మాతాకి జై అనే నినాదం పిక్కటిల్లింది. మతిపోయిన ఆ న్యాయాధికారి చిదిమితే పాలుకారే ముఖవర్చస్సు గల ఆ బాలుణ్ణి చూస్తూ కూడా అధికార దర్పంతో 16 కొరడా దెబ్బలు అంటూ శిక్ష ప్రకటించాడు. నరరూప రాక్షసులు కొరడా జులిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ బాలుడి శరీరమంతా కూడా రక్తసిద్ధమైపోయింది. అయినా ఆ బాలుడు దెబ్బ పడినప్పుడల్లా వందే మాతరం, భారత్ మాతాకి జై అంటున్నాడు. ఆనాడు కాశీ ప్రజలు ఆ బాలుడిని ఆజాద్ అని పిలిచారు. అదే అతడి తారక నామధేయమైంది. శిక్షానంతరం సేద తీర్చుకోమని 3 అణాలు ఇవ్వడం రివాజు. ఆ 3 అణాలు విసిరి వారి ముఖాన కొట్టాడు చంద్రశేఖర్ ఆజాద్. తన స్నేహితుడైన రామ్ ప్రసాద్ బిస్మిల్ మాటలతో ఆజాద్లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. మిత్రుడైన బిస్మిల్